అబ్దుల్లా గారు అయితే బషీర్ అహ్మద్ గారు పచ్చి రాజ్యాంగాన్ని ఎలా ఉండాలనేది మనకి రాజ్యాంగ సూత్రాల్ని లేకపోతే 49ని చదివి వినిపించాడు, సంతోషపడదాం. ఇప్పుడు నేను లేపినటువంటి 2 క్వశ్చన్స్, కులం నాకు అనవసరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి అనవసరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిన్న బాబు తక్కువ తిట్టాడు మమ్మల్ని, అంతకుముందు అయితే వైఎస్ఆర్సీపీ గూండా నా కొడకల్లారా చెప్పు తీసుకున్నాడు. అది చూడండి, ఇప్పుడు ఒకసారి వినండి, అది చూడండి, చెప్పు తీసుకున్నాడు, ఒకసారి వినండి ఇప్పుడు ఆయన మాట్లాడేది. మీరు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను, ప్రతి వైసీపీ గుండాగే చెప్తున్నాను. మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తుంది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వం వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను చెప్తాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతులు నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తాను కదా 3 సంవత్సరాలు ఉన్నాయి, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి. ఆయన ఇప్పుడు అన్నది మీరు అన్నారు, ఇందాకే చెప్పాం 3 ఏళ్ళు ఆగచ్చు కదా సార్, ఎందుకు ఈ మధ్య మాట్లాడుకోవడం సార్? ప్రతిపక్ష పార్టీగా 5 ఏళ్ళు అవుతాం, కానీ ప్రజా సమస్యల మీద పోరాడతాం. ప్రజా సమస్యల మీద పోరాడితే తొక్కి నారదీయటం, ఈయన నాకు తెలిసి గోంగూర నారదీసే గోగాకు పొలాల్లో ఏమైనా పనిచేసి చేయడం నాకు తెలియదు. లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆయన తాట తీస్తాం, నారదీస్తాం, ఒళ్ళు బగలు కొడతాం, ఒక రౌడీలాగా తయారైపోయాడు. ఎందుకంటే ఇది కొన్ని పుస్తకాల ప్రభావం, కొంత కన్వీనియంట్ పాలిటిక్స్ ని నడిపే క్రమంలో. నంబర్ 1 మై క్వశ్చన్ ఇస్ దట్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి పోర్ట్ఫోలియోస్ మార్చలేదు అని నేను అడిగారా? నేను ఎందుకు అడిగానంటే మార్చలేదని. ఆ ఉటాహుటిన సింగపూర్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ సాయికృష్ణ విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో మాట్లాడేటప్పుడు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారితో పాటు అది హోంగార్డులో లేకపోతే ఎస్ఐలకో ఏదో ఒక విధంగా సంతకం పెట్టడానికి ఒక హోమ్ మినిస్టర్ పెట్టుకున్నారు. కాబట్టి హోమ్ మినిస్టర్ పిలవకుండా పవన్ కళ్యాణ్ గారిని పిలిచినప్పుడు దీని అర్థం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా లా అండ్ ఆర్డర్ కానీ హోమ్ మినిస్టర్ పాత్రను ఏమన్నా తీసుకోదలుచుకొని మాట్లాడుతున్నాడా, లేకపోతే ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు మాట్లాడాలి, నోటికి ఎదురిస్తే అది కాదు. తన ఎమ్మెల్యేలతో మాట్లాడుకోమనండి, ఎంపీలతో మాట్లాడుకోమనండి. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అండ్ కలెక్టర్ ఈయన మాట్లాడుతుంటే లేచి నిలబడతారు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూర్చొని ఉంటారా? డయాస్ చూపించండి ఒకసారి. ఎమ్మెల్యే అతనికి ఐఏఎస్లు ఐపీఎస్లు క్లర్కుల్ లాగా అటెండర్ లాగా కాపీలు ఇచ్చే వాళ్ళకి కనపడుతున్నారా? ఏంటి ఆయన చెప్పే డెకోరం? షో దట్ డయాస్, ఆ ప్లాట్ఫామ్ మీరు ఒకసారి చూపించండి. ఇదా డిసిప్లిన్? రెండవది, హీ ఈజ్ నాట్ ఏ హోమ్ మినిస్టర్ ఆర్ హీ ఈజ్ నాట్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు హోమ్ మినిస్టర్ పిలవకుండా ఆ మీటింగ్కి ఆయన్ని మాత్రం పిలిచి, సింగపూర్ నుంచి వచ్చి ఆయన్ని, డీజీపీని, సిఎస్ని పిలిచి దీని మీద ఆగమేఘాల మీద ఒక నిర్ణయం చేయండి అని ఎందుకు బతిలాడుకున్నాడు? నంబర్ 1. నంబర్ 2, అతను రాజకీయాలు డెమోక్రటిక్ గా మాట్లాడే పని అయితే పవన్ కళ్యాణ్ గారు హీ మస్ట్ నో ది ఫండమెంటల్స్ ఆఫ్ ద ఇండియన్ పాలిటిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ పాలిటిక్స్, కన్వీనియంట్ పాలిటిక్స్ కాదు. రెండవది, ఆయన కులం గురించి మాట్లాడు. రౌడీలో కులం ఉంటుందా? ఎవడు చెప్పాడు? ఈ దేశంలో కులం ఉన్నంత కాలం, కుల ప్రభావం ఉన్నంత కాలం, వివక్షత ఉన్నంత కాలం, కులం పేరు చెప్పి మీరు చాలా మందిని చంపేయాలనుకుంటే, కులం పేరు చెప్పి మీరు కొన్ని రాజకీయ పార్టీలకి మీరు వేరే పేరు పెట్టాలనుకుంటే ఈ మాటలు మాట్లాడతారు. ఎవడు చెప్పాడంటే కులం లేదని? ఎవడు చెప్పాడో నీకు రౌడీ షీటర్ కులం ఉండదా? మీరు ఏ కులస్తుల్ని రౌడీ షీటర్లుగా ముద్రేస్తున్నారు? మీరు ఏ కులస్తుల్ని మీరు రాజకీయ నాయకులుగా చూస్తున్నారు? ఏం మాట్లాడతారు మీరు? కులం గురించి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? ప్రజలేమన్నా మళ్ళీ వెనకాల చెవులు ఏమన్నా పెట్టుకొని వింటున్నారు అనుకుంటున్నారా? లేకపోతే మీకున్నటువంటి పిచ్చి, మీ పుస్తకాల ప్రభావం, ఆ 4-5 వ్యక్తులు సమాజాన్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మాట్లాడుతూ అనుకున్నా? ఏ హోదాలో పవన్ కళ్యాణ్ గారు నీకు కుల పిచ్చి లేకపోతే, ఒక కాపు వ్యక్తి చనిపోయాడని, ఒక కాపు వ్యక్తి సీఐగా ఉన్నాడని, ఒక కాపు డిప్యూటీ సీఎం అని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు? అప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళింది నీ కులం? నువ్వెందుకు అడగలేదు? ఐఎమ్ సారీ, నేను రాదలుచుకోలేదు ఈ మీటింగ్కి, మీరు పిలుచుకోండి హోమ్ మినిస్టర్నో లేకపోతే ఇంకోటి పిలుచుకోండి అని ఎందుకు చెప్పలేకపోయావండి? అంటే మీరిద్దరు కన్వీనెంట్గా ఒక నిర్ణయం తీసుకొని వచ్చి సమాజం మీద రంకిలేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మీకు ఎంత కనపడుతున్నారు? అసలు మీరు ఎలా అడుగుతారు? వాసుదేవన్ గారు ఆయన ఎలా చెప్తాడు? ఇంకా 3 సంవత్సరాలు కదా అప్పుడు రండి అని. ప్రతిపక్ష పార్టీ అప్పుడు వస్తుందా? ఎన్నికల కోసమే ఉన్నాము మేము. పోరాటాల నుంచి పుట్టినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాట్ డూ యు థింక్ ఆఫ్?
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో మా కార్యకర్తనో చనిపోయినటువంటి సాయికృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎడలేదు ఆయన. మరి వాట్ దిస్? ఒక నాగరిక మోడర్న్ సొసైటీలో మనం ఉన్నామని భావిస్తూ ఉంటే ఈరోజు నువ్వు లాకప్ డెత్తులు చేస్తావా? నువ్వే చెప్తున్నావు కదా, విజయవాడ అమరావతి రాజధాని ప్రాంతం పెట్టుబడులు రెండు, ఈ పెట్టుబడులు వచ్చేవాళ్ళు ఒకవేళ ఏమైనా అయితే లాకప్ డెత్ మీకు కూడా జరుగుతుందని చెప్పే ప్రమాదం ఇక్కడ కనపడటం లేదా? లాకప్ డెత్తులు జరుగుతూ ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు దాన్ని సమర్థించుకోవడం కోసం కులాన్ని మీరు ఆవేదించింది మేము కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది, మనిషి ప్రాణం తీస్తూ ఉంది, రాజ్యం దారుణంగా తయారైందని చెప్పి రాజ్యానికి ఒక హెచ్చరిక చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు, ఈవెన్ దో ఈజ్ నాట్ అవర్ పార్టీ క్యాండిడేట్, మాకేమి అఫిలియేషన్ లేదు, ఆ కుర్రోడికి చనిపోయాడా లేకపోతే ఏదో మాకు తెలియదు.